హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీని వచ్చేసి బోడ కాకరకాయ, అడవి కాకర అని కూడా పిలుస్తూ ఉంటారండి. చాలా బాగుంటుందన్నమాట. స్పినీ కర్డ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడైతే తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఈ మూడిని ముందుగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి కారం రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ బోడ కాకరకాయలకి ఈ కారపొడి అనేది చూపిస్తున్నానండి. సో అలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 కేజీ బోడ కాకరకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా పొడవు ముక్కలుగా అయితే త్వరగా వేగుతాయి అన్నమాట. పలుచగా కూడా కట్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్గా వేగుతాయండి. మనం వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు అండి. వీటిని ఒక 3-4 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిగడ్డని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసామంటే బాగా మాడిపోతాయి అన్నమాట ఇవి వేగేలోపు. సో కొంచెం ఈ బోడ కాకరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఇవి బాగా ఎర్రగా వేగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బోడ కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ కూడా మధ్యలో ఉండిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి. ఆ తర్వాత 2-3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇలా గుంటలాగా చేసుకుంటే ఇక్కడే వేగిపోతుందండి. లేదంటే మనం ముక్కలన్నీ కూడా పక్కకు తీసేసి ఈ ఆయిల్లోనే పోపు దినుసులు వేసి వేయించుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసేస్తున్నాను అనమాట. పోపు దినుసులు బాగా వేగాయి కదా, ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం తగినంత వేసుకోవాలి. నేనైతే మొత్తం వేస్తున్నానండి. ముందుగా చూపించాను కదా, ఆ కారం మొత్తం కూడా సరిపోతుంది అనమాట ఈ 1/2 కేజీ కాకరకాయలకి. సో ఇప్పుడు కారం అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇక అంతేనండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లేసుకోండి. ఎంతో బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేదు అనేది అస్సలు ఉండదన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ సీజన్లో ఒకసారైనా తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.